కల్కి 2898 అని చూస్తున్నాము. బుజ్జి స్పెషల్ వీడియో కానివ్వచ్చు, భైరవ అంటే ప్రభాస్ గారి ఆ పేరైతే రివీల్ అయితే చేస్తారనమాట. అండ్ బుజ్జి అండ్ భైరవ అదే ప్రభాస్ గారు. దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి శంకర్ గారు అయితే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించిందండి ఆ బుజ్జి, ఆ భైరవ క్యారెక్టరైజేషన్ ప్రభాస్ గారిది? చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి ఈ సినిమా వరకు చూసినట్టయితే. కల్కి సినిమా ఏదైతే ఉందో ఇప్పటివరకు మనకు తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు మనం గతంలో చూసినాం. ఆదిత్య 369 కావచ్చు, అట్లాగే గతంలో తీసినటువంటి కొన్ని సినిమాలు కావచ్చు. గతంలో మనకి సింగీతం శ్రీనివాసరావు గారు తీశారు ఇలాంటి సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు. వాటితో పోల్చి చూసినట్లయితే మనకి ఇది ఇంకా చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ టెక్నాలజీ మనకి ఈరోజు కనిపిస్తుంది. గతంలో మనకి స్టార్ వార్స్, మార్వెల్ కామిక్స్, ఇలాంటి మార్వెల్ పిక్చర్స్ వాళ్ళు తీసినటువంటి సినిమాలు, మనకి అవెంజర్స్ లాంటి సినిమాలు చూసినాము. ఇప్పుడు ఆ స్కీమ్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మన ఆ క్వాలిటీ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, అందులో ఉన్నటువంటి థీమ్ కావచ్చు, మనకి ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎట్లయితే ఒక ఐరన్ మ్యాన్, ఇట్లయితే కెప్టెన్ అమెరికా ఇట్లా చూసినా అట్లా ప్రభాస్ గారు ఈరోజు మనకి ఆ సినిమాలో మనకి కనిపిస్తున్నారు. ఇక ఈ మీరైతే పరిచయం చేసారో బుజ్జి అనేది చాలా కొత్తగా ఉంది ఆ క్యారెక్టర్. అది చాలా కూడా ఒక ఫ్యూచర్లో ఎట్లుంటుంది, ఫ్యూచర్లో మనకి రోబోస్ కావచ్చు, ఇవి ఎట్లుంటాయి, మనకి నిత్య జీవితంలో భాగం అవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో ఒక 20 ఏళ్ల క్రితం మన చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, ఈరోజు మన స్మార్ట్ ఫోన్ ఉంది. అట్లా మనకు ఫ్యూచర్లో ఇంకేమన్నా మనకు రోబోట్స్ తిరగచ్చు మనతో పాటు. ఇప్పుడు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఒక 100 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయికి వెళ్తుందో మనం చెప్పలేము, ఊహించలేము. అట్లా దర్శకుడు నాగశ్విన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఊహకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనం ఈరోజు. ఎందుకంటే ఆయన ముందే ఫ్యూచర్ని ఊహించి దాదాపు మీరు చెప్తున్న నెంబర్ చూస్తున్నట్టు దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది ప్రపంచం అనేది ఆయన ఒక థీమ్ తీసుకొని తీస్తున్నాడు. అప్పటికి మన టెక్నాలజీ ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది, అప్పటి ప్రపంచం ఎలా ఉంటుంది అని ఊహించుకొని తీయాలంటే చాలా వరకు వాళ్ళు ఎంత హోంవర్క్ చేసారో మనం గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక వరల్డ్ను సృష్టించారు. ఈరోజు కల్కి వరల్డ్ ఒక 700 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళు కంప్లీట్గా ఒక వరల్డ్ని సృష్టించుకొని ఆ తర్వాత వాళ్ళు దీనిలో స్టోరీని ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మనం దాన్ని క్యాస్టింగ్ చూసినట్టయితే క్యాస్టింగ్ అద్భుతమనే చెప్పవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, దీపికా పడుకోనే గారు కావచ్చు, అలాగే కమల్ హాసన్ గారు కావచ్చు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో మనకి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగణ్య నటులు, నెంబర్ 1 నటులు. మనం అమితాబ్ బచ్చన్ గారు కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్న వ్యక్తి. ఈరోజు దీపికా పడుకోనే కూడా హాలీవుడ్ సినిమాలు చేసి ఉన్నారు. ఇక కమల్ హాసన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గురించి అయితే ఆయన ఇక యూనివర్సల్ స్టార్ అయిపోయాడు ఈరోజు బాహుబలి వల్ల. అట్లా ఒక క్యాస్టింగ్ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చిందని మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సినిమా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి అసలు ఊహకు అందట్లేదు. దీని స్టోరీ ఏంటి అది కూడా మనకి కనీసం మనకి లైన్ కూడా ఏం అర్థం కావట్లేదు అసలు. అంటే ప్రభాస్ గారి సినిమాలు యావరేజ్ సినిమాలకే దాదాపు 400 కోట్లు 500 కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అవుతుంది. హిట్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ లెవెల్లో కలెక్షన్స్ రావచ్చు. నా అంచనా ప్రకారం ఇది బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యపోకలే. ఎందుకంటే మనం ఈరోజు మార్కెట్ మనం అంచనా వేసుకున్నట్లయితే బాహుబలి తీసి ఇప్పటికీ దాదాపు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. మనకి ఈ రోజు నుంచి చూసుకుంటే 2016 సంవత్సరంలో రిలీజ్ అయింది ఆ సినిమా బాహుబలి 1 వచ్చేసి. ఇది 8 ఇయర్స్ ఆ తర్వాత వస్తున్న సినిమా. ఇప్పటికీ ఈ మార్కెట్ స్పాన్ అనేది పెరిగింది. ఓటీటీ వచ్చింది, ఎక్కువగా గ్లోబల్ స్పాన్ పెరిగింది. నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఈరోజు దాదాపు 190 నేషన్స్లో ఈరోజు పనిచేస్తున్నాయి. మనం ఆర్ఆర్ఆర్ చూసినాం, దాదాపు ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ వల్లనే అది ఎక్కువ హిట్ అయింది. నెట్ఫ్లిక్స్ వల్లనే ఈరోజు రామ్ చరణ్కి కావచ్చు, రాజమౌళికి కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అట్లాంటిది ఈరోజు ఈ స్పాన్తో ఈ మార్కెట్ వాల్యూతో మనం చూసినట్లయితే ఈజీగా ఈరోజు బాహుబలి 2 రికార్డ్స్ ఏవైతే 2000 crores అయితే కలెక్షన్ ఉందో దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది అనేసి నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే.